హాయ్ అండి. ఇవాళైతే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం అయితే మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాళ్ళకి గసగసాలు అలాగే సోపు కూడా వేసాను. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం పక్కన చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో అయితే మనం పసుపు, నిమ్మరసం అలాగే సాల్ట్ కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అదైతే అందులో వేసేసాను. ఇక మనం చికెన్ మొత్తం వేసేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసేయాలి. మనం వాటర్ ఏం వేయట్లేదు, చికెన్లో వచ్చే వాటర్తోనే మనం చికెన్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాము. చూసారా ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి. నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఇక చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ఈ మసాలా పౌడర్ అయితే అందులో వేసేసేయాలి. ఈ మసాలా పౌడర్ అనేది మనము ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, షాజీరా అవన్నీ వేసుకొని మనం కాసేపు వేపేసిన తర్వాత పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఆ పౌడరే నేను వేసేసాను. ఇది మనం ఈ పొడి వేసేసిన తర్వాత చూడండి, బాగా కలిపేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మన చికెన్. ఈ ఫ్రై అనేది గ్రేవీగా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం మొత్తం కలిపేసిన తర్వాత అయితే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. ఇంకా కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో కాసేపు కలుపుతూ ఉండాలి. చూసారా, మన ఫైనలీ చికెన్ ఫ్రై అయితే గ్రేవీగా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.